జానీ మాస్టర్కి ఇప్పటిదాకా డిఫెన్స్లో పడేసినటువంటిది ఓ పక్కన మహిళా సంఘాలు, తర్వాత పత్రికలు, మీడియా హైలైటు ప్రతి అంశం వస్తూ ఉండటం. ఇప్పుడు మొట్టమొదటిసారి అఫెన్సివ్గా వెళ్ళడానికి తగినటువంటి మద్దతు దొరికింది కట్టుకున్న భార్య దగ్గర నుండి. ఆమె కీలకమైనటువంటి సంచలనాత్మక ప్రశ్నలు వేసింది. మైనర్గా ఉన్నప్పటి నుండి అత్యాచారం చేసుంటే ఇప్పటిదాకా ఎలా చెప్పలేదు, అసలు అప్పుడు అత్యాచారం చేశారనడానికి ఆధారం ఏంటి అన్నటువంటి ప్రశ్న నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇంతకాలం పాటు అత్యాచారం చేస్తూ ఉంటే ఎందుకు అట్లాగా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కానీ వర్క్ కానీ తెలియదా, చెప్పరా అన్నటువంటిది. వాస్తవంగా అమ్మాయికి మెంబర్షిప్ ఇవ్వడానికి యూనియన్ అంగీకరించకపోతే యూనియన్లో తను కూడా డాన్సరే కాబట్టి తను తన భర్త కలిసి పోరాడి అమ్మాయికి ఇప్పించామన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అమ్మాయి ఎట్లా ఇంటర్వ్యూలలో తన భర్త ద్వారానే తను ఎదిగానని, అట్లాంటి మాస్టర్ తనకు దొరకడం అదృష్టమని ఎలా చెప్పింది అని ప్రశ్నించింది. జాతీయ అవార్డు దక్కిన దగ్గర నుండి జానీ మాస్టర్ మీద విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది. అందులో భాగంగా ఇది కుట్ర కాదా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది. అలాగే లవ్ జిహాద్ అని ఎలా అంటారు, నా పుట్టింట్లో నన్ను సుమలత అని పిలుస్తారు, మెట్టినింట్లో ఆయేషా అని పిలుస్తారు, నేను అక్కడికి వెళ్ళి ప్రసాదం అది తింటాను, పుట్టింట్లో హిందువుగా ఇక్కడ కాపురం చేస్తాను, ఏ విధంగా నన్ను ఆ విధంగా మాట్లాడతారు, లవ్ జిహాద్ అనేటటువంటి వాళ్ళందరికీ చెయ్యెత్తి దండం పెడతానని అట్లాంటి మాటలు వద్దని చెప్పింది. అదే సందర్భంలో జానీ మాస్టర్కి కింద పడేసి కొడితే ఎంత పైకి ఎదగాలో అంత ఎదగడానికి అవకాశం ఉంది. ఆయన లాంటి వ్యక్తిని అనవసరంగా అభాండాలు వేసినటువంటి వాళ్ళే దెబ్బతింటారు. ఆయన నిరపరాధిగా బయటకు వస్తారు. ఎంతో కష్టపడి ఒక నెల్లూరు నుండి ఆ స్థాయికి వెళ్ళినటువంటి మనిషి మీద జరుగుతున్నటువంటి కుట్ర అసలు ఆ అమ్మాయికి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు, ఇన్ని ఇంటర్వ్యూల్లో ఆయనతో ఎట్లా ఉంది, అట్లాగే సినిమాల్లో ఛాన్స్ ఇప్పించింది జానీ మాస్టర్ కాదా, అత్యాచారాలు జరిగితే నవ్వుతా చెప్పగలవా, ఇంతకాలం పాటు ఉండగలవా అని చెప్తూ ఇంకొక వైపున అనేక మందితో సంబంధాలు ఉన్నాయన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ కూడా చేసింది ఆయన భార్య ఆయేషా. ఇది జానీ మాస్టర్ గారి భార్య ఆయేషా అలియాస్ సుమలత.